డైరెక్ట్‌గా వీడియోలోకెళ్ళిపోదాము. చాలామంది నాకు వీడియో కింద వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదని ఎవరైతే మెసేజ్‌లు పెడుతుంటారో, అంటే కమెంట్స్‌లు పెడుతూ ఉంటారో, వాళ్ళని టార్గెట్ చేసి కొంతమంది బిజినెస్ అకౌంట్స్‌లో నంబర్‌లు ఇస్తారు కదా! వాళ్ళ నంబర్స్‌ని సేవ్ చేసుకొని డైరెక్ట్‌గా వాళ్ళ వాట్సాప్‌లోకెళ్ళి నేను యామినిని నీకు వ్యూస్ రప్పిస్తాను నాకు డబ్బులివ్వి అని చెప్పేసి మోసం చేస్తున్నారంట. దయచేసి నేను ఎవ్వరికీ అలా మెసేజ్ చేయనండి. మీరు అలాంటి మెసేజ్‌లు ఏమైనా వస్తే వెంటనే బ్లాక్ చేసేసి సైబర్ క్రైమ్‌కి కంప్లెయింట్ చేయండి. దట్ ఈస్ నాట్ మీ. ఓకే. అప్లోడ్ చేసే విధానాన్ని నేను మీకు చూపిస్తాను. సో, అప్లోడ్ చేసే టైంలో నేను యూజ్ చేసేటటువంటి ట్రిక్స్ ఏంటి, టిప్స్ ఏంటి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటో కూడా నేను మీకు చెప్తాను. ఫస్ట్ అయితే ఇలాగా మనం ఒక షార్ట్‌ని అప్లోడ్ చేయాలనుకుంటున్నాం. సో, షార్ట్‌ని మీరు ఎంచుకోవడానికి ఇలా ప్లస్ సింబల్ క్లిక్ చేస్తారు. పైన ఒక షార్ట్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ అనేది క్లిక్ చేశాను. సో, ఇప్పుడు ఈ షార్ట్‌కి మీరెప్పుడైనా సరే పైన యాడ్ సౌండ్ అని ఉంటుంది కదా! ఈ యాడ్ సౌండ్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ ట్రెండింగ్ సాంగ్స్ అనేవి కనిపిస్తాయన్నమాట. ఇప్పుడు ట్రెండింగ్‌లో ఏముందో ఆ సాంగ్‌నే యాడ్ చేయండి ఎప్పుడైనా సరే. ఓల్డ్ సాంగ్స్‌ని తీసుకోకండి. ఎందుకంటే ట్రెండింగ్‌లో ఉన్నదానికి యూట్యూబ్ రీచ్ ఫాస్ట్‌గా వెళ్తది. క్లిక్ త్రూ రేట్స్ ఎక్కువుంటాయన్నమాట. సో, ఆల్వేస్ ట్రెండింగ్‌లో ఉన్న సాంగ్‌ని ప్రిఫర్ చేయండి. ఓకేనా? ఈ పైన రిఫ్లెక్ట్ అవుతాయి. అలా కాకుండా ట్రెండింగ్‌లో ఉన్న సాంగ్ మీకు ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వకపోతే ఇక్కడ మీరు సెర్చ్ చేసుకుంటే మీకు ఆ సౌండ్స్ అనేవి అవైలబుల్ ఉంటాయన్నమాట. ఓకే. తర్వాత మీరు ఆ యాడ్ సాంగ్ సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ మీద క్లిక్ చేస్తారు. సో, నెక్స్ట్ క్లిక్ చేశాక ఇక్కడ మళ్ళీ మీకు ఈ ఈ పెన్సిల్ బటన్ ఉంది కదా! పెన్సిల్ బటన్ క్లిక్ చేస్తే థంబ్‌నెయిల్‌ని మీరు సెట్ చేసుకోవచ్చు. చాలామందికి తెలీదనమాట. అందుకని చెప్తున్నాను. సో, థంబ్‌నెయిల్ సెపరేట్‌గా పెట్టేదానికి యాక్సెస్ ఉండదు. అంటే లాంగ్ వీడియోకైతే సెపరేట్‌గా థంబ్‌నెయిల్ పెట్టొచ్చు. బట్ షార్ట్స్‌కేంటంటే థంబ్‌నెయిల్‌ని గూడా మీరు ఆ థంబ్‌నెయిల్ ఫోటో కూడా షార్ట్ వీడియోలోనే ఫస్టే మీరు యాడ్ చేసేసుకోవాలి. అప్పుడు మీరిలా స్క్రోల్ చేసుకుంటూ చూడండి నేను దీనికి ఈ థంబ్‌నెయిల్ క్రియేట్ చేసుకున్నాను. వీడియో అంతా ఒకటి లాస్ట్‌లో ఒక 2 సెకండ్లు ఈ ఫోటో ఉంటదనమాట. సో, ఈ ఫోటోనే నేను నా థంబ్‌నెయిల్ కింద పెడతాను. సో, నా వీడియోస్‌లోని పైన రిఫ్లెక్ట్ అయ్యేటటువంటి ఫోటో ఇది ఉంటుందనమాట. ఇలా థంబ్‌నెయిల్ అనేది ఎప్పుడు నీట్‌గా లేదు అంటే థంబ్‌నెయిల్ పెట్టకపోయినా మీ వీడియోలోని ఐ క్యాచీగా ఏముంది చూసుకోవాలి. అంటే ఏది పెడితే బెటర్ చూసుకోవాలి. మనం ఏంటంటే జస్ట్ అప్‌లోడ్ చేసి వదిలేస్తాము. థంబ్‌నెయిల్ ఇదిగో ఇలాగా గజిబిజిగానో ఉంటే ఎవరు ఓపెన్ చేసి చూస్తారు? అదే ఒక అట్రాక్టివ్‌గా ఉన్నప్పుడు ఇలాగా ఆపామనుకోండి, ఇలా నవ్వినప్పుడో, లేదంటే నేను ఆల్రెడీ థంబ్‌నెయిల్ క్రియేట్ చేశాను కాబట్టి చెప్తున్నా. మీకు కూడా నేను చెప్పే ఐడియా ఫాలో అయితే బెటర్ అనేది నా థింగ్ అనమాట. సో, ఇలా మనం థంబ్‌నెయిల్‌ని ఎప్పుడూ కూడా ప్రాపర్‌గా ఉంచుకోవాలి. థంబ్‌నెయిల్‌కి చాలా ఎఫెక్ట్ ఉంటుంది వ్యూస్‌కి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏంటండి మన టైటిల్ ఎప్పుడూ కూడా ఇలా థంబ్‌నెయిల్ సెట్ చేసుకున్నాక మీ యొక్క వీడియో దేనికి రిలేటెడో మీరు వాయిస్ ఓవర్ ఇస్తున్నారనుకోండి. ఆ వాయిస్ ఓవర్‌లో ఒక మాట ఈ టైటిల్ అయ్యుండాలి. లేదంటే ఆ వీడియో పైన టెక్స్ట్ ఇచ్చారనుకోండి. ఆ టెక్స్ట్‌లో ఏముందో దాన్నే ఇక్కడ టైటిల్ పెట్టండి. ఫర్ సపోజ్ ఇక్కడ నేను వీడియోలో పైన ఏం పెట్టాను, సిస్టర్స్ లవ్ అని పెట్టాను. సేమ్ అదే టైటిల్ నేను ఇక్కడ పెడతాను. సిస్టర్స్ లవ్ అని. లేదు అంటే ఇంకొక ఆల్టర్‌నేటివ్ ఏంటంటే వెయిట్ ఫర్ ద ఎండ్, ఇలా అవుద్దనుకోలేదు. ఈ కైండ్ ఆఫ్ క్వెషన్ మార్క్ టైటిల్స్ ఏమవుతాయంటే ఏమైంది? ఏం జరిగింది? అని ఓపెన్ చేసి చూసేలా ఉండరు. అంటే దాన్నే ఐ క్యాచీ టైటిల్స్, ఐ క్యాచీ థంబ్‌నెయిల్స్ అంటారనమాట. సో, టైటిల్ ఎప్పుడు కూడా ఏమైంది అని ఓపెన్ చేసేలా ఉండాలి. ఒక క్వెషన్ మార్క్‌లా ఉండాలి. అంతేగాని వావ్! క్యూట్ ఇలాంటివి పెడితే ఇప్పుడు ఇంక అవ్వవు. ఎందుకంటే మనకి కాంపిటీషన్ ఎక్కువుంది యూట్యూబ్‌లో. సిస్టర్స్ లవ్ వెయిట్ ఫర్ ఎండ్ అని పెడతా. అప్పుడు తీసి చూసేలా అనమాట. ఒక స్మైలీ బొమ్మనో లేదంటే ఏదో ఒకటి నేను పెడతాననమాట. బికాజ్ వాళ్ళు చూడ్డానికి ఇదంతా కూడా వ్యూస్‌కి ట్రిక్ అంతే. ఒకటి మనం ఏం ఫాలో అయ్యాము ట్రెండింగ్ సాంగ్ తీసుకున్నాం. అక్కడే మనం సగం వర్కౌట్ చేసేసినట్టు. ఆ తర్వాత టైటిల్ ప్రాపర్‌గా పెట్టాము. థంబ్‌నెయిల్‌ని కూడా ప్రాపర్‌గా ఈ పెన్సిల్ బటన్ క్లిక్ చేసి ఎడిట్ చేసుకొని పెట్టుకున్నాం. నెక్స్ట్ స్టెప్ టైటిల్ అయిపోయినాక ఇలా పెట్టుకొని హ్యాష్‌ట్యాగ్ కొడితే మనకి ఇక్కడ కొన్ని హ్యాష్‌ట్యాగ్స్ వస్తాయి. అందులో నేను ఫాలో అయ్యేది ఎక్కువగా చెప్తున్నాను నీకు. షార్ట్స్ ఫీడ్. ఈ ట్యాగ్ ఎందుకంటే డైరెక్ట్‌గా ఫీడ్స్‌లోకి ఎవరైనా స్క్రోల్ చేస్తున్నప్పుడు మీ వీడియో వెళ్ళేలాగా షార్ట్స్ ఫీడ్. నెక్స్ట్ మెయిన్ ట్యాగ్ ఏంటి? ఆబ్వియస్‌లీ షార్ట్స్. తర్వాత మీ రిలేటెడ్‌వి పెట్టండి. అంటే మీరు ఫన్నీ చేశారా? ఫన్నీ. సిస్టర్ బాండింగ్‌ది చేశారు కాబట్టి సిస్టర్. ఇప్పుడు ఇది నేను చేసేది ఫన్నీ రీల్ కాదు. కొంచెం సాడ్ రీల్ టైప్ అనమాట. సో, సాడ్ పెట్టాను. ఆ తర్వాత బ్రదర్ అండ్ సిస్టర్ ఇద్దరు కలిపి చేశారు కాబట్టి బ్రదర్. ఆ తర్వాత సిస్టర్. ఓకే. ఆ తర్వాత బాండింగ్. ఇలా నేను వీళ్ళ రీల్‌కి తగ్గట్టుగా పెడుతున్నా. మీరు కూడా అంతే రీల్‌కి తగ్గట్టుగా పెట్టండి. బట్ ఎందులో అయినా సరే హ్యాష్ ట్యాగ్స్ షార్ట్స్ ఫీడ్ అండ్
షార్ట్స్ ఈ 2 కూడా 100% ఉండేలా చూసుకోండి. ఓకే. నెక్స్ట్ ఇలా మీరు కిందకొస్తే విజిబిలిటీ నేను మళ్ళీ క్లియర్‌గా చెప్తున్నా. చాలామందికి ఇది డౌట్ వస్తుంది. విజిబిలిటీ అన్‌లిస్ట్‌లో పెట్టి అప్‌లోడ్ చేయండి. అన్‌లిస్ట్‌లో పెడితే వ్యూస్ రావు కదా! యెస్, వ్యూస్ రావు. మీరేం చేయాలో తెలుసా? అన్‌లిస్ట్‌లో పెట్టి అప్‌లోడ్ చేసి వన్స్ అప్‌లోడ్ అయిపోయాక మళ్ళీ పబ్లిక్‌లోకి మార్చాలి. ఎలాగో నేను చెప్తాను. కంగారేం లేదు. సో, ఇప్పుడు ఇక్కడ చూడండి ట్యాగ్ ప్రొడక్ట్స్ అనేది మానిటైజేషన్ అయిన వాళ్ళకి చూపిస్తది. మీకు చూపించదు. సో, డోంట్ వరీ. ఇప్పుడు ఇక్కడ యాడ్ డిస్క్రిప్షన్ ఉంది కదా! దానికి మీరు ఏం చేయాలంటే ఈ టైటిల్‌ని అంతటిని ఇలా కాపీ చేసుకొని యాడ్ డిస్క్రిప్షన్‌లోకెళ్ళి పేస్ట్ చేయాలి. ఇక్కడ ఇంకా ఎక్స్‌ట్రా హ్యాష్ ట్యాగ్స్ మీరు ఎన్నైనా యూజ్ చేసుకోవచ్చనమాట. లైక్ ఇది తెలుగు, విలాగ్ అన్నీ కూడా మళ్ళీ రిలేటెడ్‌వే ఇవ్వండి. అన్‌వాంటెడ్ ట్యాగ్స్ ఇచ్చినా కూడా అది మళ్ళీ మీ ఛానల్ మీద ఇంపాక్ట్ అవుతుంది. అంటే రైట్ ఆడియన్స్‌కి రీచ్ చేయదనమాట. నువ్వు సాడ్ రీల్ చేసావు, నువ్వు ఫన్నీ అని హ్యాష్ ట్యాగ్ పెట్టావు. సో, ఫన్నీ కంటెంట్ చూసే వాళ్ళకి నీ రీల్ వెళ్ళిందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? స్కిప్ చేస్తారు. సో, నీకు వ్యూస్ రావన్నమాట. సో, రిలేటెడ్ హ్యాష్ ట్యాగ్స్ అందుకే పెట్టమంటారు. రాంగ్ ఆడియన్స్‌కి రీచ్ అవ్వకుండా కరెక్ట్ ఆడియన్స్‌కి రీచ్ అవ్వాలంటే మీరు ప్రాపర్ రిలేటెడ్ హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలనమాట. నెక్స్ట్ రిలేటెడ్ వీడియో అనుంది. ఫర్ సపోజ్ షార్ట్‌కి సంబంధించిన సేమ్ లాంగ్ వీడియో ఉంటే లాంగ్ వీడియోని పెట్టొచ్చు. లేదంటే ఏ లాంగ్ వీడియోకైతే షార్ట్ ఆర్ లాంగ్ వీడియోకి తక్కువ వ్యూస్ ఉందో దాన్ని మనం ఇలా సెలెక్ట్ చేసుకుంటే అది కూడా పైనుంటుంది. దానికి కూడా వ్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అది కూడా వన్ ఆఫ్ ది ట్రిక్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంక నేను ఇంతకు మించి నేను ఏం చేయననమాట. ఇలానే ఉంచుతాను. సో, ఇప్పుడు అన్‌లిస్ట్‌లో పెట్టి నేనేం చేస్తున్నానండి అప్‌లోడ్ కొట్టాను. మీకిప్పుడు పబ్లిక్‌లోకి ఎలా మార్చుకోవాలో చెప్తాను. చాలామంది అడిగారు నన్ను. అంటే పబ్లిక్‌కి ఎలా మార్చాలో కూడా చెప్పని. నేను ఆల్రెడీ ఇది పొద్దున్నే నేను అప్‌లోడ్ చేశాను. 1.4K వ్యూస్ వచ్చాయి పొద్దున్నే చేశాను. బట్ నాకొకసారి మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేయాలనిపించింది. అందుకని మళ్ళీ అప్‌లోడ్ చేయడం జరుగుతుందనమాట. నేను దీన్ని పబ్లిక్ చేయను. మళ్ళీ తర్వాత అన్‌లిస్ట్‌లో పెట్టి అలా వదిలేస్తాను. అంతేగాని డిలీట్ మాత్రం చేయను. ఎందుకో తెలుసా? డిలీట్ చేస్తే మళ్ళీ నా అకౌంట్ మీద ఇంపాక్ట్ అవుతది. సో, ఓయ్! రికార్డ్ అవుతుందా? హమ్మయ్య! రికార్డ్ అవుతుంది. ఆ! సో, ఎప్పుడు గూడా డిలీట్ అనేదైతే చేయను. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి నేను మీకు చూపిస్తా. ఈలోపు అప్‌లోడ్ అయ్యేలోపు పాపులర్ అని క్లిక్ చేస్తా. సో, పాపులర్ అన్నీ పైన రిఫ్లెక్ట్ అవుతాయి చూడండి. చూడండి చక్కగా మిలియన్స్, లాక్స్‌లోని వ్యూస్ వచ్చున్నాయి మనకి. సో, ఇయన్నీ కూడా మనం ప్రాపర్ ఎస్ఈఓని ఫాలో అవ్వడం వల్లే అనమాట. నాకు తక్కువ వచ్చిన వ్యూస్‌ని నేను చూపిస్తా చూడండి. ఒక్క నిమిషం. అన్‌లిస్ట్‌లో పెట్టి కొన్ని వీడియోస్ ఉంటాయి నాయి. చూడండి ఎన్నున్నాయో? 4 వీడియోలున్నాయి. ఎందుకు తెలుసా ఇవి అన్‌లిస్ట్‌లో పెట్టాను నేను? నాకు వ్యూస్ తక్కువగా వచ్చినియి అని నాకనిపిచ్చింది. లేదంటే నేనేమైనా మిస్టేక్స్ చేసున్నాననుకోనండి అప్‌లోడ్ చేసేటప్పుడు, నేను వాటిని ఎప్పుడు కూడా డిలీట్ చేయను. ఇలా అన్‌లిస్ట్‌లోనే పెట్టి వదిలేస్తాను. ఎందుకంటే నాకు తెలుసు డిలీట్ చేస్తే మాత్రం అది నా అకౌంట్ మీద ఇంపాక్ట్ అవుద్ది. అకౌంట్ మీద ఇంపాక్ట్ అవుద్దంటే ఏమైనా అయిపోద్దా? ఏం కాదు. కాకపోతే రేపొద్దున నువ్వు పెట్టే వీడియోస్‌లో రీచ్ తగ్గిపోద్దనమాట. వద్దు కదా మనకి. రీచ్ వెళ్తూనే ఉండాలి కదా! ప్రైవేట్‌లో కూడా పెట్టుకుంటా. ప్రైవేట్‌లో కూడా ఉంటాయి. చూడండి 5 వీడియోలున్నాయి ప్రైవేట్‌లోని. చూసారా? ఐ విల్ నెవర్ డిలీట్ ద వీడియోస్. ఓన్లీ అన్‌లిస్ట్ చేస్తా అంతే. అన్‌లిస్ట్ ఆర్ లేదంటే ప్రైవేట్‌లో పెట్టేసుకుంటాను. ఓకే. సరే ఇప్పుడు ఇది లేటెస్ట్ దాంట్లోకెళ్దాం. లేటెస్ట్ దాంట్లోకొచ్చాను. ఇదిగోండి చూడండి. ఇప్పుడు అన్‌లిస్టెడ్‌లో ఉందిది. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేయాలి. తర్వాత ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత మనకి ఇలా వస్తుంది. తర్వాత విజిబిలిటీలోకి వెళ్ళాలి. ఇప్పుడు అన్‌లిస్ట్ నుంచి పబ్లిక్‌లోకి. ఇంకొక డౌట్ నన్నడిగారు. అన్‌లిస్ట్ నుంచి పబ్లిక్‌లోకి మార్చుకోవడానికి ఎంత టైం ఉంటే చాలు? ఎంత గ్యాప్ ఉంటే చాలని? ఒక 10 మినిట్స్ 5-10 మినిట్స్ చాలండి. మనం ఎందుకిలా చేస్తాం మరి? అన్‌లిస్ట్ అండ్ పబ్లిక్‌లోకి ఎందుకు మార్చుకుంటామంటే అన్‌లిస్ట్‌లో పెట్టి అప్‌లోడ్ చేశాక ఒక 10 మినిట్స్ ఆగి మనం మళ్ళీ పబ్లిక్‌లోకి పుష్ చేసేటప్పటికి మన వీడియో అనేది యూట్యూబ్ అనలైజ్ చేస్తదండి. అనలైజ్ చేసి ఎవరికి పుష్ చేయాలో రైట్ ఆడియన్స్‌కి పుష్ చేస్తుంది. అలానే ఇంకొక పాయింట్ ఏంటి అంటే అన్‌లిస్ట్‌లో పెట్టి నువ్వు అప్‌లోడ్ చేసావు. సో, ఇంకా పబ్లిష్ అవ్వలేదు కాబట్టి కాపీరైట్ ఏమన్నా పడితే నీకు ముందుగానే ఇది చెప్తది. నువ్వు అన్‌లిస్ట్‌లో పెట్టావు. ఓకే. కాపీరైట్ పడింది. చూసుకో. ఈ వీడియో సేఫ్ కాదు నీ అకౌంట్‌కి. పడితే ముందుగా నీకు చెప్తుందనమాట. సో, అప్పుడు నువ్వు కేర్‌ఫుల్‌గా డిలీట్ కాకుండా ప్రైవేట్‌లో పెట్టేసుకొని నెక్స్ట్ మళ్ళీ సేమ్ వీడియోని మిస్టేక్స్ చేయకుండా అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఒకటి సేఫ్టీ కోసం అన్‌లిస్ట్‌లో పెట్టి అప్‌లోడ్ చేయాలి. 2 అన్‌లిస్ట్‌లో పెట్టి అప్‌లోడ్ చేసి తర్వాత పబ్లిష్ చేయడం వల్ల మీన్‌వైల్ మీ యొక్క కంటెంట్‌ని అంటే తనంటే ఎవరు యూట్యూబ్ ఎవరికి పుష్ చేయాలో వాళ్ళకి పుష్ చేస్తుంది. లొకేషన్ ఏమైనా పెట్టాలా అడుగుతున్నారు. అంటే నేను చెప్పట్లేదు కాబట్టి అడుగుతున్నారు. లొకేషన్ నేనెప్పుడు పెట్టను. కానీ బిజినెస్ అకౌంట్స్ ఉంటాయి గదా! వాళ్ళు మాత్రం పలానా ఆడియన్స్‌కి ఎవరికైనా టార్గెట్ చేయాలనుకుంటే వాళ్ళు ఆ లొకేషన్‌ని టైప్ జేసి ఆ లొకేషన్‌కి పెట్టారనుకోండి. ప్రతి ఒక్క ఆ లొకేషన్‌లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఎళ్తుంది. మేబీ మీకు బిజినెస్ అకౌంట్స్‌కి అది యూజ్ అవ్వొచ్చనమాట. సో, మీరు అది యూజ్ చేసుకోవచ్చు. కమ్యూనిటీలోని కమెంట్స్ ఎప్పుడూ ఆన్‌లో పెట్టుకోండి.
అలౌ వీడియో ఆడియో మిక్సింగ్ అని ఉంటుంది చూడండి, అది అలౌ వీడియో అండ్ ఆడియో రీమిక్సింగ్ కూడా మీరు ఆన్లో పెట్టుకోవచ్చు. ఇన్వైట్ ఏ కొలాబరేటర్ అని ఒక మంచి ఆప్షన్ అయితే ఉంది. దీనివల్ల కూడా మనకి వ్యూస్ పెరిగే ఛాన్స్ ఉంది. ఇదేంటంటే మీరు ఎవరినైనా కొలాబరేట్ చేయాలి అనుకుంటే వాళ్ళ ఛానల్ నేమ్ ఇక్కడ సెర్చ్ చేసి వాళ్ళని ఇన్వైట్ చేస్తే వాళ్ళకు ఒక మెయిల్ వెళ్తుందనమాట. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే వాళ్ళ యొక్క సబ్స్క్రైబర్స్కి కూడా నీ వీడియో అనేది పుష్ అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఏముంది, ఇంకా పబ్లిక్లోకి పెట్టాక ఇక్కడ ఇలా సేవ్ చేసేసుకోవడమే. ఇప్పుడు నేను ఈ వీడియోని అయితే అన్లిస్ట్లోనే ఉంచుతున్నాను, ఎందుకంటే నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను కాబట్టి. మీరు ఇలా పబ్లిక్లోకి పెట్టి సేవ్ చేసుకోవడమే. సో ఇది అప్లోడ్ చేసుకునే విధానం. ఇప్పుడు మీరు వెయిట్ చేస్తున్న ఫ్రీ ప్రమోషన్స్ని చూసేద్దాము. మీకు కూడా ఈ ఫ్రీ ప్రమోషన్ కావాలి అనుకుంటే కింద కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను 3 షార్ట్స్కి ఎందుకు కమెంట్ చేయమన్నా అంటే నా కళ్ళల్లో మీ ఛానల్ పడ్డానికి. సో అలా కొంతమంది అయితే నాకు కమెంట్ చేశారు. అందరినీ కాదు, అందులో 10 మెంబర్స్ని పికప్ చేసుకొని నేను డైలీ నెక్స్ట్ లాంగ్ వీడియోస్లోని ప్రమోట్ చేస్తుంటా. సో నా కళ్ళల్లో పడ్డ కొన్ని ఛానల్స్ అయితే ఇవి: గ్రో నోవా లెర్నింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. SM సిస్టర్స్ కిచెన్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ దిస్ ఛానల్. ఆ తర్వాత నికీ వ్లాగ్స్, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఒకరినొకరు కూడా. నెక్స్ట్ కవిత, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ కవిత ఛానల్. దేశీ తడ్క. నెక్స్ట్ రెసిప్ విత్ ఉషా, ప్లీజ్ సబ్స్క్రైబ్ రెసిప్ విత్ ఉషా. నెక్స్ట్ RR కుకింగ్ వ్లాగ్స్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ దిస్ ఛానల్ ఆల్సో. RVH మినీ వ్లాగ్స్, సేమ్ కుకింగ్ ఫనీ వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ RVH మినీ వ్లాగ్స్. తర్వాత అప్పం నీలిమాస్ వరల్డ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఆ తర్వాత పురెల్లా చంద్రశేఖర్ చందూజీ, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సపోర్ట్. నెక్స్ట్ విలేజ్ వ్లాగ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ విలేజ్ వ్లాగ్స్. అండ్ దెన్ లతా లైఫ్ స్టైల్ ఈటోస్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్.